అడుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఆర్గానిక్ ఫుడ్స్ తినడానికి, అలాగే ఆయుర్వేద వైద్యం వాడడానికి చాలా మంది మొగ్గు చూపుతున్నారు. కారణం ఏంటి అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు కాబట్టి ప్రకృతిలో దొరికే సహజ సంపదైన ఔషధ గుణాలు కలిగిన మొక్కలతో తయారైన మందులు కాబట్టి ఆయుర్వేద వైద్యం వైపు చాలా మంది మొగ్గు చూపుతున్నారు. నిజానికి ఈ ఆయుర్వేద వైద్యంలో తగ్గని వ్యాధంటూ ఏదీ ఉండదు. కారణం ఏంటి అంటే మనం ఎలాగో ప్రకృతిలో మొక్కలు కూడా అలాగే మన ప్రతి అవసరం తీర్చడానికి, మన ప్రతి వ్యాధులను తగ్గించడానికి మన చుట్టూనే ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉండే మొక్కలున్నాయి. వాటి వినియోగం తెలిసిన వాళ్ళు ఈ కాలంలో అతి తక్కువగా ఉండడం వల్ల చాలా మందికి ఆయుర్వేద వైద్యంపై ఇంకా పూర్తి అవగాహన కలగలేదని చెప్పాలి. అంతేకాకుండా ఔషధ గుణాలు ఉండే మొక్కలు మన చుట్టూ ఉన్నా సరే వాటి వినియోగం గురించి కూడా సరైన అవగాహన చాలా మందికి ఉండడం లేదు. కాకపోతే ఈ రోజుల్లో కొంతమంది ఆరోగ్య నిపుణులు ఈ ఔషధ మొక్కల గురించి చాలా ఎక్కువగా పరిచయం చేస్తున్నారు. అలాగే ఆర్గానిక్ ఫుడ్స్గా ఏం తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటామో చాలా మందికి అవగాహన కలిగిస్తున్నారు. కాబట్టి ఈ మధ్య ఈ ఔషధ గుణాలు ఉండే మొక్కలను కూడా చాలా మంది వినియోగించి మొండి వ్యాధులను సైతం నయం చేసుకుంటున్నారు. ఫ్రెండ్స్, అలాంటి అద్భుత ఔషధ గుణాలుండే ఒక మొక్క గురించి ఈనాటి వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ మొక్క మనకు ఎక్కడో కాదు, మన చుట్టూనే దొరుకుతుంది. చాలా అంటే చాలా అద్భుతమైన మొక్క ఇది. ఈ మొక్కను గనక మీరు వినియోగించడం అలవాటు చేసుకుంటే హాస్పిటల్కి వెళ్లే పని కూడా తగ్గుతుంది. అంత అద్భుతంగా ఈ మొక్క మనకు సహాయం చేస్తుంది ఆరోగ్యంగా ఉండడానికి. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అలాగే మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి అయితే వెళదాం. ప్రకృతిలో లభించే ప్రతి చెట్టు ఏదో ఒక రకంగా ఔషధ మూలికగా పనిచేస్తుంది. కొన్ని మూలికలు ఆకుల రూపంలో కూడా ఉంటాయి. అయితే పూర్వీకులు అడవి ప్రాంతాల్లో మూలికలను సేకరించి జబ్బు పడ్డ వారికి వైద్యం చేసేవారు. ప్రస్తుతం చాలా మంది ఆయుర్వేద నిపుణులు ఇవే మూలికలను వినియోగించి పాత పద్ధతులను అనుసరించి వైద్యం చేస్తున్నారు. ఈనాటి వీడియోలో మనం చెప్పుకోబోయే మొక్క పేరు రణపాల. ఈ జాతిలో సుమారు 40 వరకు మొక్కలున్నాయి. ఈ మొక్క ఆకులు కాస్త మందంగా ఉంటాయి. తింటే వగరు, పులుపుగా ఉంటాయి. ఈ మొక్క ఆకు ద్వారానే ప్రత్యుత్పత్తిని కొనసాగిస్తుంది. అంటే ఈ మొక్క ఆకులను నాటితే చాలు మొక్క మొలుస్తుంది. దీంతో ఇంటి ఆవరణలో సులభంగా పెంచుకోవచ్చు. అందుకే చాలా మంది ఇంట్లోనే ఆయుర్వేద మూలికలు కలిగిన మొక్కలను పెంచుకుంటున్నారు. ప్రస్తుతం పెంచుకుంటున్న వాటిలో రణపాల మొక్క ఎక్కువగా ఉంటుంది. దీనిని వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. రణపాల ఆకుల్లో అనేక రకాల ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజు వీటిని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా తలనొప్పి, యోని ఇన్ఫెక్షన్, రక్తపోటు మొదలైన సమస్యలను దూరం చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇవే కాకుండా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల శరీరానికి ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ ఆకుకు మరొక ప్రత్యేకత ఉంది. అదేంటంటే గాయాలను త్వరగా నయం చేస్తుంది. అందుకే రణపాల అన్నారు. రణం అంటే గాయం. శరీరం నుంచి గాయాలను, మచ్చలను తొలగించేందుకు రణపాల ఆకు మిశ్రమం ప్రభావవంతంగా సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు గాయాలను మాన్పించేందుకు మంచి రెమెడీగా పనిచేస్తాయి. ముఖ్యంగా చేతులపై గాయాలు, మచ్చలను సులభంగా తొలగించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి ఈ ఆకులు. తలనొప్పితో బాధపడేవారు రణపాల ఆకులను మిశ్రమంలా తయారు చేసి తలపై అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా మైగ్రేన్ నొప్పులను కూడా తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి తరచుగా ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా రణపాల ఆకులను వాడాలి. ప్రస్తుతం చాలా మంది మహిళల్లో యోని ఇన్ఫెక్షన్ సమస్యలు ఉంటాయి. దీని కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కాబట్టి యోని ఇన్ఫెక్షన్స్ సమస్యతో బాధపడేవారు రణపాల ఆకులతో తయారు చేసిన కషాయాన్ని ప్రతిరోజు తాగాలి. అయితే ఇదే కషాయంలో 2 గ్రాముల తేనె కలిపి తాగడం వల్ల రెట్టింపు లాభాలు ఉంటాయి. రణపాల మొక్కల ఆకులు మందంగా ఉంటాయి. వీటిని తింటే వగరుగా పులుపుగా ఉంటాయి. వీటి ఆకులను శుభ్రపరిచి నేరుగా తినడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య నుంచి బయటపడొచ్చు. ఇలా తినలేని వారు పావు లీటర్ నీళ్లలో 4 రణపాల మొక్కల ఆకులను వేసి కషాయంలా చేసుకుని తాగితే మంచి ప్రయోజనాలుంటాయి. రణపాల మొక్కల ఆకుల కాండంతో టీ చేసుకుని తాగితే తిమ్మిర్లు, ఉబ్బసం వంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు. మొలల సమస్య ఉన్నవారు ఈ మొక్క ఆకులను మిరియాలతో కలిపి తింటే అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. రణపాల మొక్కల ఆకుల రసాన్ని తాగడం వల్ల కడుపులోని అల్సర్లు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. నడునొప్పి, తలపోటుతో బాధపడేవారు ఈ మొక్క ఆకులతో పేస్ట్ చేసుకుని లేపనంలా రాసుకుంటే మంచిది. చెవిపోటు సమస్య ఉన్న ఈ ఆకు రసాన్ని రోజూ నేరుగా చెవిలో వేసుకుంటే కూడా నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ ఆకుల రసాన్ని తేనెలో తగిన మోతాదులో కలిపి రోజు 40 నుంచి 50 ml సేవిస్తే స్త్రీల యోని సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఈ ఆకుల రసాన్ని ఉదయం సాయంత్రం 2 స్పూన్లు సేవించడం వల్ల కామెర్ల వ్యాధి నుంచి ఉపశమనం పొందొచ్చు. ఈ ఆకుల రసాన్ని కంటి చుట్టూ లేపనంగా రాసుకుంటే కంటి సమస్యలు దూరమవుతాయి. రణపాల మొక్కలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్, యాంటీ హిస్టామిన్ మరియు అనాఫిలాక్టిక్ లక్షణాలు ఉన్నాయి. మనలో కొందరు రక్త విరోచనాలతో బాధపడుతూ ఉంటారు. ఇందుకోసం 3 నుంచి 6 గ్రాముల రణపాల ఆకుల రసాన్ని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, రెట్టింపు నెయ్యితో కలుపుకోవాలి. అంటే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. దీన్ని బాగా గ్రైండ్ చేసి రోజుకు 3 సార్లు తింటే రక్త విరోచనాలు తగ్గుతాయి. రణపాల ఆకులను తీసుకుంటే జీర్ణాశయంలోని అల్సర్లు తగ్గుతాయి. అజీర్ణం మరియు మలబద్ధకం ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. రణపాల ఆకుల్లో అనేక రకాల ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజు వీటిని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా తలనొప్పి, యోని ఇన్ఫెక్షన్, రక్తపోటు మొదలైన సమస్యలను దూరం చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. రణపాల ఆకులను తింటే రక్తంలోని క్రియోటిన్ లెవెల్స్ తగ్గుతాయి. ఇది డయాలసిస్ రోగులకు మేలు చేస్తుంది. మూత్రపిండాల పనితీరు మెరుగవుతుంది. రోజు ఉదయం సాయంత్రం ఈ ఆకులను 2 చొప్పున తింటే డయాబెటిస్ తగ్గుతుంది. షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. చూశారు కదా, ఇన్ని రకాల వ్యాధులను ఈ మొక్క తగ్గిస్తుంది. కాబట్టి దీన్ని ఈజీగానే ఇంట్లో పెంచుకోవచ్చు. చక్కగా ఒక కుండీలో వేసుకుంటే మనం ప్రతిరోజు టీ కాచుకున్నట్లుగా కూడా ఈ ఆకులను వేసి మరిగించుకుని తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది. లేదా ఇప్పుడు చెప్పుకున్న అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కూడా ఈ ఆకులు మనకి దివ్య ఔషధంలా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ మొక్క మీ ఇంట్లో లేకపోతే ఈ రోజే తెచ్చి కుండీలో పెంచుకోండి. ఒకవేళ ఉంటే గనక ఈ మొక్కను ఈ రోజు నుంచే వాడడం ప్రారంభించండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. చాలా రకాల రోగాలను నయం చేయగల దివ్యౌషధ మొక్క ఇది. కాబట్టి ఈ మొక్క కనిపిస్తే అస్సలు వదలకండి. మీ స్నేహితులకు కూడా ఈ మొక్కను గిఫ్ట్గా ఇస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అంత అద్భుతమైన మొక్క ఇది. మరి చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.